ఆయన మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చిదంబరం శాస్త్రి గారు నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. ఏంటి భద్రాచలం శ్రీరామచంద్రుడు అంటే అందరికీ కూడా ఇష్టమైనటువంటి దేవుడు. కొన్ని లక్షలాది మంది, కోట్లాది మంది ఆ స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా టీవీల్లో చూస్తూ ఉంటారు, తన్మయత్వం పొందుతూ ఉంటారు. మరి అలాంటి రాములవారు సన్నిధానంలో ఏంటి అపచారం అంటున్నారు? దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బలహీనత ఉంటుందండి. ఎవరో ఒక ఆయనకి బుద్ధి పుట్టింది, ఈ రాముడు మనకి ఇష్టమైనటువంటి నారాయణి పద్ధతిలో మార్చేసుకుందాము అని. దాంతో ఇక్కడ గోత్ర ప్రవర్లు మార్చేశారండి. రాముడికి సీతాదేవికి చెప్పవలసినటువంటి గోత్ర ప్రవర్లు మానేసి లక్ష్మీనారాయణులు గోత్ర ప్రవర్లు చెప్పడం మొదలు పెట్టారు. అంటే ఏ ఒక్కరికో పుడితే మార్చేసేంత చిన్న వ్యవహారం కాదు కదా ఇది. చెప్తున్నానండి, ఆయన ఆ మొదలుపెట్టిన ఆయన స్థానాచారులుగా పనిచేసిన ఆయన అక్కడ ఆయన ఏం చెప్తే అది చెప్పాలి, అర్చకులు లేకపోతే ఇబ్బంది కాబట్టి అట్లా ఆయన మొదలు పెట్టించాడు. ఆ తర్వాత ఆయన అనుయాయి ఇంకో ఆయన వచ్చి అసలు పేరే మార్చేస్తే బాగుంటుందని చెప్పి రామనారాయణ, ఎందుకంటే రాముడికి అయితే గోత్రాలు ఇవి చెప్పకూడదు, ఈ నారాయణుడి గోత్రాలు చెప్పాలి అంటే పేరు కూడా నారాయణుని చేయాలి అని చెప్పి రామచంద్రుడిని కాస్త రామనారాయణుని చేశారండి. యథార్థంగా ఈ భద్రాచలానికి ప్రామాణిక గ్రంథము వ్యాసుల వారు రచించినటువంటి బ్రహ్మపురాణంలో ఉన్న గౌతమ ఖండం. ఓకే. ఆ గౌతమ ఖండంలో భద్రుడికి 4 చేతులతో రాముడు దర్శనమిస్తే రామచంద్ర నమోస్తుతే అన్నాడు, అంతేగాని రామనారాయణ అలా 4 చేతులు ఉన్నాయని చెప్పి. ఎందుకంటే 4 చేతుల అవతారం కూడా రాముడికి ఒకటి ఉన్నదండి. అది గ్రహించకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు. రాముడికి ఉన్నటువంటి అవతారాల్లో చతుర్భుజావతారం ఒకటి ప్రత్యేకించి ఉన్నది. ఓకే. ఆ చతుర్భుజావతారాన్ని వీళ్ళు గ్రహించకుండా ఈ 4 చేతులున్నాయి. రామస్య రాఘవస్యాధ వక్ష్యామి లక్షణం శుభం శరకార్ముక హస్తంచ శంఖచక్రధరం ప్రభుం చతుర్భుజ ప్రతిమాయాం ద్విభుజే శరకార్ముకే సీతాలంకృత వామాంకం జ్ఞానముద్రా సమన్వితం అని చెప్పి కాన్వ సంహితలో ఉన్నదండి. అది పాంచరాత్రుల సంహితే, వాళ్ళకి సంబంధించిన సంహితే. దాంట్లో 4 చేతులు ఉన్నటువంటి రూపం కూడా రాముడికి ఉన్నది అని చెప్పబడ్డది. అందువల్లనే భద్రుడు రామచంద్ర నమోస్తుతే అన్నాడు. రైట్. చిదంబరం శాస్త్రి గారు వస్తున్నానండి. చిదంబరం శాస్త్రి గారు, మీరు చెప్తున్నవన్నీ కరెక్ట్. రెండోది, ఇది నమ్మే కోట్లాది మంది చాలా యుగాలుగా అక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకుంటున్నారు, కళ్యాణంలో పాల్గొంటున్నారు. ఏ ఒక్కరో, బహుశా మీకు పేరు చెప్తే సంతోషం, ఆయన ఎవరు, ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేది పక్కన పెడితే 12 ఏళ్లకు పైగా ఈ సమస్య ఎందుకు తీరడం లేదు? మరి 12 ఏళ్ల నుంచి ఉద్యమం జరుగుతూనే ఉందండి. ఎన్ని వందల పిటిషన్లో పెట్టడం జరుగుతూనే ఉన్నది. అవన్నీ కూడా ఆ ప్రభుత్వంలో అధికారులు వాళ్ళకి అనుకూలం అవ్వటం వల్ల అవన్నీ చెత్తబుట్టలో పారేస్తూ వచ్చారండి. ఇవాళ భగవంతుడి దయ వల్ల ప్రభుత్వం మారింది, వ్యక్తులు మారారు, మంచి రోజులు వచ్చాయి కాబట్టి కదిలింది. అదే కనుక అదే ప్రభుత్వం అంటూ ఉంటే ఇంకో 25 సంవత్సరాలు కూడా ఈ మాత్రం కూడా కదిలేదు కాదు. అంటే చిదంబరం శాస్త్రి గారు, మనం ఈ బిగ్ టీవీ చర్చ ప్రారంభించిన తర్వాత ఇప్పటికే మాకు కూడా ఫోన్లు మెసేజ్లు వస్తున్నాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, దేవుడు మాత్రం అలానే ఉంటాడు కదా, దేవుడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి కదా అనేటటువంటి వాదన కూడా చాలామంది బిగ్ టీవీ ప్రేక్షకులు చెబుతున్నటువంటి పరిస్థితులు అదే మెసేజ్ రూపంలో చూస్తున్నాను. ఒక్క నిమిషం శంకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శంకర్ రెడ్డి గారు చెప్పండి సార్. దీని వెనకాల పెద్ద చేతులు చాలా ఉన్నాయండి. ఇదే కానీ కేసీఆర్ ప్రభుత్వం కంటిన్యూ అయినట్టయితే మా మీద ఇప్పుడు చిదంబరం శాస్త్రి గారు కావచ్చు, మేము భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి మేము కావచ్చు, మాతో పాటు మేము చాలామంది పోరాడుతూ ఉన్నాం. మమ్మల్ని పోలీసులతోని ఇంకా బెదిరించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అటువంటి ప్రభుత్వం మొన్నటి వరకు ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కాస్త ఇప్పుడు వెసులుబాటు కల్పించి రాముల వారు అక్కడ ఉన్నదని చెప్పి ప్రభుత్వం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా ఈరోజు జరిగింది. అంతకుముందు మేము ఎన్ని లేఖలు పెట్టినా కూడా, ఎన్ని లెటర్స్ ఇచ్చినా కూడా, 100 లెటర్స్ ఇచ్చినా కూడా వాటి మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరగలేదు ఇప్పటి వరకు. కాబట్టి వాళ్ళు కావాలని వాళ్ళ వెనకాల అదృశ్య శక్తులు చాలా ఉన్నాయి. అంటే
ఒక అంతకుముందున్న ప్రభుత్వ సలహాదారు కూడా ఒకే ఒకే వాళ్ళ ఎవరు పేరేంటి చెప్పండి పర్లేదు. రమణాచారి గారు. రమణాచారి గారు వైష్ణవుడు, అక్కడ ఉన్నది వైష్ణవులు. అలాగే ఇంకో పెద్ద స్వామీజీ ఉన్నారు, ఆయన వైష్ణవుడు. వీళ్ళందరూ వైష్ణవులు. ఆ రోజున్న ఎస్పీ కూడా వైష్ణవుడు. కానీ రమణాచారి గారు గత 10 ఏళ్ళుగా అందరికీ కూడా దేవుడి పరంగా చాలా మంచి చేస్తారనేటట్టుగా ఆయనకి పేరు సంపాదించుకున్నారుగా. లేదు లేదు, ఈ విషయంలో మాత్రం వైష్ణవులకే సపోర్ట్ చేశాడు. ఈ విషయంలో మేము అడిగేది, ఇప్పుడు మేము బ్లాక్ మార్కెటర్లు కాదు, ఇంకోటి కాదు, కాకపోతే మా మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి మమ్మల్ని బెదిరించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే స్థానికంగా ఈ భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి ఇతను ఒక్కడిని ఆపేస్తే ఇంకా ఈ ఇష్యూకి స్థానికంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరనుకొని బెదిరించారు. ఆయన చేయకపోయినా పర్లేదు కానీ అన్యాయానికి కొమ్ము కాయకూడదు కదా. అన్యాయానికి కొమ్ము కాసింది. ఒకసారి చిదంబర శాస్త్రి గారికి వెళ్ళి, చిదంబర శాస్త్రి గారు అసలు దేవాలయంలో పూజలో ఎలాంటిగా ఉచ్చరించాలి, ఎలా పలకాలి, ఇప్పుడు ఎలా తప్పుగా పలుకుతున్నారో ఒక నిమిషం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండానండి. ఇక్కడ ఆయన రామచంద్రుడు, దేవస్థానం పేరు రామచంద్ర స్వామి దేవస్థానం, ఆస్తులన్నీ కూడా రామచంద్రుడి పేరుతోనే రామదాసు ఏర్పరిచారు, తర్వాత వాళ్ళు ఏర్పరిచారండి. కానీ వీళ్ళు మార్చేనటువంటి వ్యవస్థ చెప్తున్నాను. మామూలుగా శ్రీరామచంద్రుడికి వశిష్ఠ గోత్రం చెప్పాలండి. క్షత్రియులకి వాళ్ళ పురోహితుని యొక్క గోత్రం వస్తుంది అని చెప్పి శాస్త్రంలో ఉన్నది. ఇక్ష్వాకు వంశానికి గురువు పురోహితుడు వశిష్ఠుడు కాబట్టి వాళ్ళ గోత్రం వశిష్ఠ గోత్రం అవుతుంది. అట్లాగే జనక మహారాజుకి పురోహితుడు గౌతముడు కాబట్టి వాళ్ళది గౌతమ గోత్రం అవుతుంది. కానీ వీళ్ళు రాముడికి అచ్యుత గోత్రం చెబుతున్నారు, సీతాదేవికి సౌభాగ్య గోత్రం చెబుతున్నారు. అవి సీతారాములవి కాదు, లక్ష్మీనారాయణులవి అండి. అలాగే వీళ్ళకి ప్రవరలు చెప్పేటప్పుడు కూడా రాముని తండ్రి అయినటువంటి దశరథుడు, ఆయన తండ్రి అయిన అజమహారాజు, ఆయన తండ్రి అయినటువంటి నాభాగుడు చెప్పాలండి. రామాయణంలో అదే ఉన్నది, సకల ఆగమ శాస్త్రాల్లోనూ అదే ఉన్నది. అట్లాగే సీతాదేవికి ఆమె తండ్రి అయినటువంటి జనకుడు, ఆయన తండ్రి అయినటువంటి స్వర్ణరోముడు, హ్రస్వరోముడు, వీళ్ళని చెప్పాలండి. అది తీసేసి చెబుతున్నానండి. పరబ్రహ్మణ వ్యూహనారాయణ శర్మ, పరబ్రహ్మ శర్మ, విభవ వాసుదేవ శర్మ అని చెప్తున్నారండి. ఒక్క విషయం వినండి. రాముడు క్షత్రియుడు, అందరికీ తెలిసిన విషయం. క్షత్రియులకి వర్మ అనాలి, బ్రాహ్మణులకి శర్మ అనాలి. ఈ రాముడిని కూర్చోబెట్టి శర్మ శర్మ అంటున్నారంటే బ్రాహ్మణులు పెళ్లి చేస్తున్నారు, క్షత్రియుని కూర్చోబెట్టి బ్రాహ్మణ పెళ్లి చేస్తున్నారు. ఎంత ఘోరమో చూడండి. అసలు అన్ని తప్పులే. అంటే శాస్త్రి గారు ఒక విషయం చెప్పండి, ఒక్క విషయం, సారీ టు ఇంటరప్ట్ యూ. ఏదైనా ఒక ఆలయ అభివృద్ధి చేయాలంటే రంగులేసాం, ద్వారబంధాలు చేసాం, లైటింగ్లు కట్టాం, అది ఓకే. కానీ అసలైనటువంటి ఆత్మకే అన్యాయం చేసినట్టుగా తెలుస్తుందిగా మరి మీ వాదనతో. ఇప్పుడు వీళ్ళు ఇవాళ మొదలైంది కాదండి. తూము నరసదాసు కాలంలోనే ఆయన చంద్రులాల్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు, ఇక్కడ అర్చకులు మొత్తం అన్యాయం చేసేస్తున్నారు, ఆయన సొమ్ము ఆయనకి దక్కించకుండా మరి స్వాహా చేస్తున్నారు అని గ్రంథాల్లో ఉన్నది. ఇప్పుడు కూడా అట్లాగే అమెరికా వెళ్ళి కళ్యాణాలు చేసి వచ్చి 40-50 కోట్లు వీళ్ళు హరించారండి. ఒక్క రూపాయి కూడా రాముడికి లేదు. పేపర్లో వచ్చింది. 100 పట్టు చీరలు, పట్టుబట్టలు వస్తే సీతారాములకి అవి మొత్తం వీళ్ళే హరించారండి. అందువల్ల ఇక్కడ జరుగుతున్న పాపం ఇంత అంతా కాదు. అది ప్రజలు గ్రహించాలి, ప్రభుత్వం గ్రహించాలి, యథార్థం బయటికి రావాలి. అదే మేము కోరుతున్నాం. రైట్. మరి చిదంబర శాస్త్రి గారు సుమారు 12 సంవత్సరాలంటే మామూలు భాషలో చెప్పాలంటే పుష్కర కాలం. మరి పుష్కర కాలంలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని మీ బోటి వాళ్ళ ద్వారా రామభక్తులకి లేదా సామాన్య జనాలకి చేరిందా? దీని మీద ప్రశ్నించే స్థాయిలో జనాలు ఉన్నారా అంటే ఏం చెప్తారు? అది ఉన్నది కాబట్టే బిగ్ టీవీ ఇవాళ ముందుకు వచ్చిందండి ఈ విషయాన్ని బయటికి తేవడానికి. సమాజంలో కూడా ఇది ఉన్నది కాబట్టే చాలా మందికి తెలుసండి. కాకపోతే చేయలేని పరిస్థితి. ఒక ఆయన ఒక పత్రికకి లేఖ రాశాడండి. అయ్యా వినండి, చెప్పండి. నేను రాముడికి కళ్యాణం చేస్తానని మొక్కుకున్నాను, డబ్బులు కట్టాను, కానీ అక్కడికి వెళ్తే లక్ష్మీనారాయణ కళ్యాణం చేశారు, నా మొక్కు చెల్లిందా చెల్లలేదా అని ఏడ్చాడు. ఎవడు చెప్తాడు సమాధానం? సమాజం మొత్తానికి తెలుసు అన్యాయం జరుగుతోంది, కానీ ఎవడికి వాడు మనమేం చేస్తాంలే, మనమేం చేయగలములే అని చెప్పి వాళ్ళు పెట్టే ప్రసాదాలు కూడా పోతాయేమో అందకట్టగా అని చెప్పి అలా ఉదాసీనత వహించడం జరుగుతుంది. పైగా సామాన్యులు అందరూ ఎంతమంది చేయగలరు చెప్పండి? కరెక్ట్.
మరి చిదంబర శాస్త్రి గారు ఒక విషయం చెప్పండి, మీ బోటి వాళ్ళతో మీరు గత 12 ఏళ్ళుగా ట్రావెల్ చేస్తున్నారు, ఈ అంశంపై మాట్లాడుతున్నారు, మరి మీకు ఎలాంటి మద్దతు వస్తుంది, లేకపోతే మీ వాణిని వినే పరిస్థితి ఉందా? అయ్యా నేను ఇలా చెబుతున్నాను, యథార్థం బయట పెట్టానని చెప్పి నన్ను చాలా తిడుతూ ఉంటే వాళ్ళ మీద పరువు నష్టం దావా కూడా వేశానండి. ఓకే, ఇప్పుడు అది కూడా కోర్టులో నడుస్తోంది. నేను అక్కడ జరిగే తప్పులన్నీ తెలియజేస్తూ ఒక గ్రంథం రాస్తే వాళ్ళు దానికోసం నన్ను తిడుతూ ఒక పుస్తకం రాశారు, దానికి పేరు రాసుకోవాలా, ఎందుకంటే అంత ధైర్యం లేదు వాళ్ళకి. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు కాబట్టి ఎవడైనా నిజం చెప్పేవాడు ధైర్యంగా వాడి పేరు రాసుకుంటాడు. నేను నా పేరు రాసుకున్నాను నా గ్రంథం మీద. దీనికి ప్రతిగా వ్రాసిని నన్ను తిట్టే గ్రంథం మీద వాళ్ళు పేరు రాయలేసుకోకపోయారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు చెప్పేదంతా అన్యాయం అని. భగవంతుడు ఏదో ఒకనాడు గ్రహిస్తాడు, ఆ గ్రహించే రోజు వచ్చిందండి. మీ ఓటు వాళ్ళు కూడా ఇలా బయటికి వచ్చి సమాజం ముందుకు విషయాన్ని యథార్థాన్ని తీసుకువెళ్తున్నారు కాబట్టి మంచి రోజులు వస్తాయి అని చెప్పి విశ్వసిస్తున్నాం. చిదంబర శాస్త్రి గారు తప్పకుండా బిగ్ టీవీ ఖచ్చితంగా గత మీ సంవత్సరం కాలం నుంచి పైగా మేము మీడియా నుంచి వర్క్ చేస్తున్నాం, ప్రజలకు దగ్గరగా వెళ్తున్నాం. ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా ప్రజాపక్షం ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం మా పరిధిలో మేము చేస్తున్నామండి. తప్పకుండా ఈ విషయం పట్ల కూడా ఖచ్చితంగా ఒక లాజికల్ కంక్లూజన్ రావాలి, న్యాయం జరగాలనేది మాత్రం మా యొక్క అభిప్రాయం. ఒక్క నిమిషం మళ్ళీ శంకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శంకర్ రెడ్డి గారు,